గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయన ఫైల్ చేశారు, ఇట్లా రాహుల్ గాంధీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు, నేను అక్కడే ఉంటాను, ఎప్పుడు నేను అక్కడే పనిచేశాను, అక్కడ ఏ 2000 కిలోమీటర్లు పోలేదు, అసలు అక్కడ లైనే లేదు, మన బార్డర్ లైన్స్ క్లియర్గా డిఫైన్ చేయలేదు మెక్మోహన్ లైన్ అని. ఇటువైపు మన ఎక్కడైనా వెళ్తూ ఉంటారు, చైనా వాళ్ళు అంటారు అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటారు. ఇప్పుడు కూడా మన అరుణాచల్ ప్రదేశ్ నుంచి బయటికి వెళ్ళే చైనాకి వీసా అప్లై చేసిన వాళ్ళు వీసా స్టేపుల్ చేసిస్తారు ఇప్పుడు కూడా చైనా వాళ్ళు. దే డోంట్ యాక్సెప్ట్ అరుణాచల్ ప్రదేశ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. అట్లాంటి టైంలో వ్యాఖ్యలు చేసి ఇట్లా మనకు అందరికి తెలుసు, ఆ టైంలో గల్వాన్లో జరిగిన గొడవ మనకు తెలుసు, డోక్లాంలో జరిగిన గొడవ తెలుసు, మన దగ్గర 26 నుంచి 30 మంది చనిపోయారు. ఇదంతా సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు 2 సైడ్లలో లాసెస్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ లోడెడ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్లో ఎన్ని ప్లేన్లు పోయినా అడిగినప్పుడు దానికి సుప్రీంకోర్టు జవాబు ఇది ఇండైరెక్ట్గా. ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు 2 సైడ్లలో లాసెస్ ఉంటుంది, మన వైపు ఎందుకో చెప్పడం, అటువైపు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి. చైనా వాళ్ళు వచ్చి మన సోల్జర్స్ని కొడుతున్నారంటే మన వాళ్ళు ఏం చేయట్లేదు, మన సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్ కేపబుల్ కాదు, దే ఆర్ యూస్లెస్ అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్. అది ఫస్ట్ టైం కాదు ఇదంతా, మీకు గుర్తుంటుంది. దీనికన్నా ముందు కూడా వీర్ సవర్కర్ గురించి కామెంట్ చేశారు, దానికి కోర్టుకు వెళ్ళి అపాలజైజ్ చేశారు. పెద్ద స్టేట్మెంట్ ఇస్తుండే ఎప్పుడు మై సవర్కర్ నై హూ గాంధీ హూ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ ఏ గాంధీ, మన అందరికి తెలుసు, వాళ్ళ స్పెల్లింగ్ ఇస్ GHANDY, గండి. వాళ్ళ కమ్యూనిటీ అది పార్సీ కమ్యూనిటీలో ఒక కమ్యూనిటీలో గండి అండి, వాళ్ళ ఫాదర్ అదే కమ్యూనిటీ నుంచి వచ్చిందన్నమాట. మహాత్మా గాంధీ ఏమో పర్ఫ్యూమ్ అమ్ముతున్న వాళ్ళు, గంధం అమ్ముతున్న వాళ్ళు కమ్యూనిటీ గుజరాత్ నుంచి. సో దట్ ఈస్ మహాత్మా గాంధీస్ కమ్యూనిటీ. కానీ అది GNDH అది కూడా కాదు, కానీ వాళ్ళు కరెక్ట్ ఫామ్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు పర్ఫ్యూమ్లు అమ్ముతుండే జనరేషన్ బిఫోర్ దే యూస్ టు సెల్ పర్ఫ్యూమ్స్. మన దగ్గర అత్తర్లు అమ్ముతారు చూడండి, అట్లాంటి పర్ఫ్యూమ్స్ అమ్ముతుంటే కమ్యూనిటీ పేరు గంధం అమ్ముతున్న వాళ్ళు గంధీ అని వచ్చి అది గాంధీ అయిపోయింది. ఇటువైపు అమ్మ గండి. సో ఎనీవే మనం పక్కన పెడదాం, ఎందుకంటే దాట్ ఇష్యూ సార్టెడ్ అవుట్. బికాస్ ఇందిరాగాంధీ ఒకసారి గురువాయూర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆమెకు లోన్ పోలేదు. షీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, షీ వాజ్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. ద ప్రీస్ట్ వెరీ క్లియర్లీ సెడ్ యు ఆర్ అ పార్సీ, యూ కెనాట్ కమ్ ఇన్ సైడ్, సో యూఆర్ అవుట్. బట్ ఈ నేను గాంధీని సవర్కర్ కాదని చెప్పేది, సవర్కర్ అనుభవించిన 100th పనిష్మెంట్ కూడా రాహుల్ గాంధీ ఒక రోజు కూడా తట్టుకోలేడు. పెద్ద పెద్ద మాటలు అంటాడు, బాన్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్, లైసెన్స్ లేకుండా మాట్లాడుతూ. ఇప్పుడు ఫస్ట్ టైంగా నేను డైలీ ఆల్మోస్ట్ రాహుల్ గాంధీని ట్విట్టర్లో ట్యాకిల్ చేస్తాను. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తారు, అంటే షిఫ్టింగ్ గోల్ పోస్ట్ అంటాం మన ఇంగ్లీష్లో. ఒక అబద్ధం చెప్పి దానికి ఎవడైనా వచ్చి కౌంటర్ చేసినప్పుడు ఏం చేస్తాడు, అక్కడ నుంచి మారిపోయి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు, ఇంకొక అలిగేషన్ చేస్తాడని. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద నేను నా దగ్గర అటమ్ బాంబు ఉంది, నా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పారు, ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ ఏంటంటే శిబు సోరెన్ గారు చనిపోయారు, దానికోసం పోస్ట్పోన్ చేస్తున్నామని. కాదు, పాసిబ్లీ అభిషేక్ మను సింఘ్వి ఇవాళ కోర్టులో అపియర్ అయిన కాంగ్రెస్ సీనియర్ అడ్వకేట్, ఆయన చెప్పుంటాడు ఇట్లాంటి పనులన్నీ చేయకు, ఆల్రెడీ సుప్రీంకోర్టు కోపంలో ఉంది, నువ్వు వెళ్తే మళ్ళీ ఇంకోటి కేసు వేస్తాడు, మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ నేను తిట్లు వినాల్సి వస్తుంది జడ్జెస్ దగ్గర అని. జడ్జెస్ ఇంకో చాలా సీరియస్ మాట చెప్పారు. దీనికన్నా సీరియస్ ఏంటంటే ఇఫ్ ఆర్ అన్ ఇండియన్, ఇఫ్ యు ఆర్ అన్ ఇండియన్, నిజమైన భారతీయుడు అయితే నువ్వు ఇట్లాంటి మాటలు చెప్పవు అంటే. ఆల్రెడీ ఒక కేసు పెండింగ్ ఉంది, దాట్ హీఈస్ హోల్డింగ్ అ బ్రిటిష్ పాస్పోర్ట్. ఇవాళ దాకా రాహుల్ గాంధీ డినై చేయలేదు. బ్యాకాప్స్ అని కంపెనీలో యూకేలో సైన్ చేశాడు దట్ ఐమ్ ఏ బ్రిటిష్ సిటిజన్ అని. బ్రిటిష్ గవర్నమెంట్ లాస్ట్ వీక్ ఇండియన్ గవర్నమెంట్కి ఆ పాస్పోర్ట్ పేపర్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అది ఇప్పుడు కోర్టు కేసు నడుస్తుంది, సో బయటికి రాలేదు ఇంకా. అది కాకుండా మన అందరూ తెలుసు నేషనల్ హెరాల్డ్ కేసులో డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ఫైల్ చేసిన కేసు ఒకటి 420 అంటాం మన ఇంగ్లీష్లో, చీటింగ్, హిందీలో 420 అంటాం, చీటింగ్. 420 సెక్షన్ కింద బెయిల్ తీసుకున్నాడు రాహుల్ గాంధీ. ఒక హిస్టరీ ఉంది ఆయనకి, అంటే ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటాం. మనం ముందు మన రాజులంతా ఉన్నప్పుడు వాళ్ళని నన్ను ఏం చేయలేరు, నా కొడుకు వాడిని కూడా మీరు ఏం చేయలేరు, ఎందుకంటే వాడు రాజు. ఈ యాటిట్యూడ్ రాహుల్ గాంధీకి ఉంది. నన్ను ఎవరిని ఏం చేయకూడదు, మోదీని విపరీతంగా తిడతారు, అమిత్ షాని తిడతారు, అన్నీ చెప్తారు. ముందు 2002 అని చెప్పుకుంటూ పోయింది, తర్వాత కోర్టు నుంచి అది కూడా ఒక టక్క వచ్చిందిగా, దాది బంద్ అయిపోయింది బిజినెస్ ఇప్పుడు. దాని తర్వాత మీరు చూసుంటారు ఆర్ఎస్ఎస్ మీద ఒక ఆరోపణ చేశారు. ఆర్ఎస్ఎస్ మన మహాత్మా గాంధీ అసాసినేషన్తో లింక్డ్ అని చెప్తే వాళ్ళు కేసు ఫైల్ చేస్తే మహారాష్ట్రలో మళ్ళీ అక్కడ వెళ్ళి అపాలజైజ్ చేశాడు, ఐఎమ్ సారీ అని చెప్పి. ఇదే పార్టీ లీడర్ దీక్షిత్, మనకు అందరు తెలుసు, షీలా దీక్షిత్ కొడుకు, ఫార్మర్ ఆర్మీ చీఫ్, అంటే అప్పుడు సర్వింగ్ ఆర్మీ చీఫ్ని సడక్క గుండా అని పిలిచారు. అంటే వీళ్ళకి ఒక కాన్స్టెంట్ థీమ్ అంటే ఈ పార్టీలో ఆర్మ్ ఫోర్సెస్ని రెస్పెక్ట్ చేయరు.
లేకుండా ఆలోచించండి, పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇవాళ దాకా రాహుల్ గాంధీ ఈ ప్రశ్న అడగలేదు పాకిస్తాన్ ఎన్ని ప్లేన్లు పోయినాయని. మన దేశంలో ఎన్ని ప్లేన్లు పోయినాయి ఆయనకు తెలియాలి. పాకిస్తాన్తో ఎంత అసెట్స్ డ్యామేజ్ అయింది అది చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. మాది ఇన్ని అసెట్స్ పోయినాయి, అవాక్స్ పోయినాయి, మాది హ్యాంగర్ మీద కొట్టారు, అన్నీ చెప్పారు, రన్వే మీద కొట్టారు, వాళ్ళే అంగీకరించారు. కానీ రాహుల్ గాంధీ అది యాక్సెప్ట్ చేయట్లేదు. దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, అక్కడ బాలాకోట్ స్ట్రైక్ జరిగినప్పుడు అక్కడ కొంచెం చెట్లు కొట్టేశారని చెప్పాడు రాహుల్ గాంధీ. అదే స్టేట్మెంట్ పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు, అక్కడ ఏం జరగలేదు, చెట్లు కొట్టారు. తర్వాత తెలిసింది 300 మంది చనిపోయారు టెర్రరిస్ట్ అని. అక్కడ కొంచెం ట్రైనింగ్ క్యాంప్ ఉండేది, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్తో కొట్టారు. ఇప్పుడు రీసెంట్ కొట్టినట్టు సింధూర్ లాగా అది కూడా కొట్టారు. ఒక డిఫరెన్స్ ఏంటంటే వీ హ్యాడ్ టు ఎంటర్ పాకిస్తాన్. మన దగ్గర అప్పుడు రఫేల్ లేకుండే, రఫేల్లో ఉన్న మిసైల్స్ ఉంటే మనకి పాకిస్తాన్ ఎంటర్ చేయక్కర్లేదు, ఈసారి చేసినట్టు షూట్ అండ్ స్కూట్ చేయొచ్చు. ఇండియా టెరిటరీ నుండి 300 కిలోమీటర్ దాకా మనం కొట్టచ్చు మిసైల్, అది వెళ్ళిపోతుంది ఆ డైరెక్షన్లో. కానీ ఈ రాహుల్ గాంధీ చేస్తున్న ఒక్కొక్క స్టేట్మెంట్కి ఇర్రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, ఒక మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్నారు పొలిటీషియన్స్ గురించి, వాళ్ళ కేసుల గురించి ఒక క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళది, అక్కడ వచ్చి ఆ బిల్ని చింపేశారు రాహుల్ గాంధీ అందరి ముందు. ఈజ్ నోబడీ, ఈ వాజ్ ఓన్లీ అన్ ఎంపీ. ఆ ఎంపీ కూడా హీ టోర్ అ పేపర్ అండ్ త్రూ ఇట్. ఐ థింక్ ద టైమ్ హీ లాస్ట్, అప్పుడు ఎంపీ కాదనుకుంటాను నేను, మన్మోహన్ సింగ్ టైంలో చింపేసి పడేశారు. ఒక కాన్స్టిట్యూషన్ అమెరికా క్యాబినెట్ పాస్ చేసిన రెజల్యూషన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో వస్తే నేను చాలా పెద్ద మనిషిని, నేను మన్మోహన్ సింగ్ ఎవడు అని చెప్పి చించి పడేశారు మొత్తం పేపర్ని. ఇది ఆలోచించండి, దిస్ ఈజ్ ద కామన్ యాటిట్యూడ్. ఒక బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది యారగెన్స్. నిన్న చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా వచ్చింది, చూసుంటారు మీరు. ద ఫేమస్ బ్రిటిష్ ఆర్ అమెరికన్ సైకాలజిస్ట్, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బ్రిటిష్ ఆర్ వన్ ఫేమస్ సైకాలజిస్ట్, చాలా ఫేమస్ ఆయన. ఆయన ఏం చేస్తారంటే అందరు బాడీ లాంగ్వేజ్ స్టడీ చేస్తారు పొలిటీషియన్స్, అండ్ కరెక్ట్గా వస్తుంది అది. సో రాహుల్ గాంధీ బాడీ లాంగ్వేజ్ పార్లమెంట్లో లాస్ట్ వీక్ జరిగిన డిబేట్లో ఆయన అనలైజ్ చేశారు, అది చూడండి మీరు ఒకసారి. ఈ సేయింగ్ ఇట్స్ అ పుట్ ఆన్ షో. డ్రామాలో ఎట్లా యాక్ట్ చేస్తారో ఎగ్జాక్ట్లీ ఈజ్ యాక్టింగ్ లైక్ దాట్. ముందే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొచ్చి చేస్తున్నట్లు ఉన్నాడు అని చెప్పేసి. సో వీళ్ళందరూ ఈ మీడియా వాళ్ళు కూడా చాలా మట్టి కొనుక్కున్నారనుకోండి వాళ్ళ మీడియా. ఎందుకంటే రాజ్దీప్ సర్దేశాయ్ వైఫ్ సాగరిక ఘోష్ ఇస్ అన్ ఎంపీ, టీఎంసీ ఎంపీ. ఇటువైపు మీకు గుర్తుంటుంది డ్యూరింగ్ కాంగ్రెస్ టైం రాజ్దీప్ సర్దేశాయ్, శేఖర్ గుప్తా, బర్ఖా దత్ వీళ్ళకందరికి పద్మ అవార్డులు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారో మనందరికి తెలుసు, వాళ్ళు కొనుక్కున్నారు ఓపెన్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూడండి అన్ని ఆర్టికల్స్ కాంగ్రెస్ వాళ్ళు రాస్తున్న అన్ని ఆర్టికల్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తుంది, ఏ పేపర్లో రావట్లేదు. అంటే ఐదర్ వాళ్ళు కొనుక్కున్నారు లేకుంటే స్పాన్సర్డ్ ఆర్టికల్ ఉండొచ్చు. ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు దిస్ కేస్. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, మీరు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు యూ కెన్ స్పీక్ ఇన్ ద పార్లమెంట్, మీకు అక్కడ ప్రొటెక్షన్ కూడా ఉంది. పార్లమెంట్లో ఒక ప్రొటెక్షన్ ఏంటంటే మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడినా అది అసెంబ్లీలో కూడా అంతే మీకు రికార్డ్. ఒకటి సెకండ్, యూ వోంట్ గెట్, నోబడీ కెన్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ యూ. మీరు పార్లమెంట్లో చెప్పాను ఒక ప్రివిలేజ్ ఉంది మీకు, అది ఒక ప్రొటెక్షన్ ఉంది. నేను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్లో మాట్లాడుతూ చెప్పారు, అన్లెస్ ద స్పీకర్ ఆర్ చైర్మన్ తీసేసిన రికార్డ్ తీయకుంటే అది అక్కడే ఉంటుంది. సో దానికోసం చూసుంటారు మీరు, చాలా మటుకు హోమ్ మినిస్టర్ కానీ మోదీ గారు కానీ ఎవరైనా పార్లమెంట్లో మాట్లాడినప్పుడు దాని కేసులు తీసుకోరు, ఏ కోర్టు తీసుకోరు కేసెస్. కానీ మీరు సోషల్ మీడియా ఎందుకు యూజ్ చేస్తున్నారని అడిగారు రాహుల్ గాంధీ గారు. బీజేపీ సోషల్ మీడియా కూడా తక్కువేం కాదు, కానీ ఐఎన్సీ కేరళ అని చెప్పి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, మీరు చూడాలి. హర్బల్ అంటే మోదీ గారు అమ్మగారి నుంచి అందరిని తిడతారు వాళ్ళు పొద్దున్న లేవగానే, అంతా ఐ మీన్ థర్డ్ రేట్ స్టఫ్ అనమాట. కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ చెప్పారు. సుప్రియా షిరా అంటే సపోజ్ టు బి ద హెడ్ ఆఫ్ సోషల్ మీడియా సెల్, ఆమె రీట్వీట్ చేస్తుంది అదంతా. ఇప్పుడు దాకా 3 సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత తీసేశారు ఒక్కొక్క ట్వీట్ వాళ్ళు. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే రాహుల్ గాంధీకి జ్యుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటర్తో ఏం సంబంధం లేదు. మీకు గుర్తుంటుంది ఆయన పార్లమెంట్కి ఒకసారి వచ్చిన టీ-షర్ట్ వేసుకొని వచ్చారు. సో ద స్పీకర్ హ్యాడ్ టు రిమైండ్ దెమ్ నార్మల్ ప్రొసీజర్ ఇస్ ఫుల్ హ్యాండ్ వేసుకోవాలి పార్లమెంట్లో. ఇప్పుడు మీరు చూడండి ఎవరైనా ఎంపీస్ దే వేరే ఫుల్ హ్యాండ్, నోబడీ వేస్ అ హాఫ్ హ్యాండ్ షర్ట్. అది ప్రొసీజర్, అది ఈవెన్ కోర్టుకి వెళ్తే కూడా చూడండి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాలి. మనం రిమైండ్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే అక్కడ వచ్చి మసలు చేపిస్తున్నట్లు అట్లా ఎంటైటిల్మెంట్ అన్నమాట. నేను కూర్చున్నప్పుడు ఆ రోజు చూస్తుంటారు మీ డిబేట్లో ఇట్లా చేయబెట్టాడు. యూజువలీ మోదీ గారి పక్కన అమిత్ షా పక్కన రాజ్నాథ్ సింగ్, రాజ్నాథ్ పక్కన నిర్మలా సీతారామన్ లేకుంటే పీయూష్ గోయల్ అందరు లైన్లో కూర్చుంటారు, చిన్నపిల్లలు కూర్చున్నట్ల క్లాస్లో. ఈయన పక్కన ఎవరిని కూర్చునియట్లేదు, ముగ్గురు ఇక్కడ సీట్లు తీసేసి ఇట్లా కూర్చున్నాడు. వాళ్ళందరూ ఇంకా కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ పక్కన అక్కడ దూరంలో కేసీ వేణుగోపాల్ కూర్చున్నాడు. దట్ బాడీ లాంగ్వేజ్, దట్ డే ఐ ట్వీటెడ్, దిస్ బాడీ లాంగ్వేజ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డేంజర్. ఒక అరెగెన్స్,
అది ఇవాళ సుప్రీంకోర్టు తీసుకొచ్చి కింద పడేశారు. అది జరిగింది. సో ఇప్పుడు కేవలం ఆర్మీ గురించి మాట్లాడటమే కాదు, చైనా వచ్చి మన దగ్గర ఆక్రమించుకుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలతో పాటుగా హ్యాకింగ్ అనేది జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలని హ్యాక్ చేశారు, ఆల్మోస్ట్ ఒక 100 స్థానాల్ని మ్యానిపులేట్ చేశారు, లేకుంటే ఫలితం ఇంకొక రకంగా ఉండేది అనేది ఒక దేశమంతా ఆలోచించుకునేలా చేసింది, మాట్లాడుకునేలా చేసింది. నిజంగా అది జరిగిందా అనేది దానికి సంబంధించే కదా నేను ఒక బాంబు లాంటిది నేను బయట పెట్టబోతున్నాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అనేటువంటి మాట. మన అందరూ తెలిసి ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉంటాయి, అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్స్ అంటారు. నేను కూడా చెప్తాను, తెలంగాణలో అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో హ్యాకింగ్ జరిగింది, దానికోసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి. యాక్సెప్ట్ చేస్తారా? అప్పుడంతగా తెలంగాణలో బాగానే జరిగింది, కర్ణాటకలో బాగా జరిగింది, మిగతా ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీఎం మిషన్స్ హ్యాక్ చేయలేరు. అది ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేశారు, ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళని. రండి మీరు కాదు మాకు ఇవ్వండి, మీరు ఇంటికి తీసుకెళ్తా అని చెప్పండి అరవింద్ కేజ్రీవాల్. ఇంటికి తీసుకెళ్ళి మీరు ఏమైనా చేసుకుంటారు కదా, మా ముందు పెడుతున్నాం, రోజంతా కూర్చోండి ఇక్కడ, మేము మీకు చాయ్ పెడతాము, బిస్కెట్లు పెడతాము, లంచ్ పెడతాము, డిన్నర్ పెడతాం, మీరు హ్యాక్ చేయండి. యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. ఎవడో ఫారిన్ కంట్రీలో కూర్చొని ఒక ఈవీఎం లాగా తయారు చేసి దాన్ని హ్యాక్ చేసి చూపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్కి కనెక్టెడ్ ఉండాలి హ్యాకింగ్ జరగాలంటే. రెండవది ఎలక్షన్ మిషన్ని, ఆ ఈవీఎం మిషన్ని తీసుకున్నప్పుడు క్యాండిడేట్ పేరు ఉండదు దాని మీద. వీళ్ళందరూ తీసుకెళ్ళి బూత్కి వెళ్ళి ఆ రోజు సాయంత్రం క్యాండిడేట్ లిస్ట్ దాంట్లో లోపల ఇన్సర్ట్ చేస్తారు. మూడవది ఎలక్షన్ జరిగే ముందు గంట సేపు ముందు మొత్తం మిషన్ టెస్ట్ చేస్తారు. ఎలక్షన్ ఏజెంట్స్ ముందు ఈ అన్ని పార్టీలతో సహా టెస్ట్ చేస్తారు. దాంట్లో ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేశారు. వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు వీళ్ళు చెప్పారు నథింగ్, ఇట్ కెనాట్ బి ట్యాంపర్డ్ విత్, చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడు ఆ స్టోరీ బంద్ అయిపోయింది, గోల్ పోస్ట్ షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆటమ్ బాంబ్ వేస్తాను, హైడ్రోజన్ బాంబ్ వేస్తాను తిరుగుతున్నాడు. అదే కథ వస్తుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఓడిపోయిన సీట్లు తీస్తారు, వాళ్ళు గెలిచిన సీట్ల గురించి మాట్లాడరు. వీ కెన్ ఆల్వేస్ ప్రూవ్ దట్ ఆల్సో. ఇది చెప్పేది ఏంటంటే వీళ్ళు కిషన్గంజ్లో లాస్ట్ టైం కిషన్గంజ్ అని బీహార్లో కాన్స్టిట్యున్సీ ఉంది, 65% ముస్లిమ్స్, 65% మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ బంగ్లాదేశీస్. అక్కడి నుంచి వచ్చి ఇల్లీగల్గా సెటిల్ చేసుకుంది. కిషన్గంజ్ వెస్ట్ బెంగాల్ పక్కన ఉంటుందన్నమాట. అక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఫస్ట్ ఆ కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ 10% కూడా లేకుండే, ఇప్పుడు 65% ముస్లిమ్స్ అయిపోయారు విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 20 years. అంటే 4 లోక్సభ ఎలక్షన్ జరిగే టైంలో 5 లోక్సభ మారిపోయింది, ప్రొఫైల్ మారిపోయింది కాన్స్టిట్యున్సీ. అక్కడ మొన్న చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఒకరికి 3 కార్డులు, ఒకరికి 2 కార్డులు, ఒకటి 5 కార్డులు ఉన్నాయి అక్కడ. దానికోసం పాపులేషన్ కూడా మారిపోయింది, డెమోగ్రఫిక్ మారిపోయింది. రాహుల్ గాంధీ చెప్తున్నారు కదా చైనా వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఇవి కిషన్గంజ్ చూసుకుంటే తెలిసిపోతుంది మీకు ఎందుకు జరుగుతుంది అదని. నేను ట్యాంపర్ చేశాను చెప్తున్నా. ఇది ట్యాంపరింగ్ ఈజ్ బికాస్ ఇల్లీగల్ ఓటింగ్ ఈజ్ దేర్. మీరు మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అన్నారు, ఏమైంది? శరద్ పవార్ మాట్లాడలేదు, ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడలేదు, ఈయనొక్కరే చెప్పుకుంటే పోతున్నాడు. వాళ్ళకి ఇద్దరికి ప్రాబ్లం లేదు, వాళ్ళు తెలిసిపోయింది. ఈవెన్ ఒమర్ అబ్దుల్లా చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైంలో, మీకు గుర్తుంటుంది. ఓడిపోతే ఓడిపోయిందని చెప్పాలి, మళ్ళీ దాని గురించి జస్టిఫై చేయక్కర్లేదు. యూ హ్యావ్ లాస్ట్. ఐ ఆల్సో లాస్ట్ ఎలక్షన్. పోయిన ఎలక్షన్ నేను ఓడిపోయాను, అంత అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ గెలిచి వచ్చాను కదా నేను మళ్ళీ అని. కానీ ఓడిపోయింది దానికి మళ్ళీ కాన్స్పిరసీ థియరీలు అది ఇది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి రెడీ అవుతున్నాడు, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోతే కూడా ఇదే ఎక్స్క్యూజ్ ఇస్తాడు, ఈవీఎంలు ట్యాంపరింగ్లు. ఎందుకంటే వీళ్ళందరూ పుట్టింది పెరిగిందంతా బూత్ క్యాప్చరింగ్లో. మీకు గుర్తుంటుంది ఎట్లా పాత సిస్టంలో మొత్తం బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని కొడతారు వీళ్ళు, తీసుకొచ్చి డబ్బలు పడేస్తారు. ఓల్డ్ సిటీలో చాలా ఫేమస్ ఉండే అప్పుడు. సుల్తాన్ సులావుద్దీన్ ఓవైసీ ఇప్పుడున్న అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు కూడా 90% ఓటింగ్ జరుగుతుండే. చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తారు చాలామంది దాంట్లో. అది ఇప్పుడు కూడా నడుస్తుంది. అది బీహార్లో చూసాం కదా, 22 లక్షల మంది చనిపోయిన వాళ్ళు లిస్ట్ ఇంకా ఉన్నారంట. అక్కడ తేజస్వి యాదవ్ మొన్న ఒక కాన్స్పిరసీ చూపించి నా పేరు లేదు చూడండి, కానీ ఇంకో ఐడి కార్డు ఇప్పుడు చూస్తే అది ఇష్యూనే చేయలేదంట. అట్లా లేదు, వీళ్ళంతా తయారు చేసుకొని పెట్టుకున్నారు. కుక్క ఫోటో పెట్టి ఒక ఐడి కార్డు తయారు చేశారు, మనం చూసుంటారు మీరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తే వేరే ఇష్యూనే చేయలేదు. అట్లా వీళ్ళందరూ కూర్చొని ఏదో ఫోటోషాప్లో తయారు చేసుకుంటున్నారు, మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడతారు. అది కాగానే డినై చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ స్టోరీ లేదు, మళ్ళీ అయిపోయింది. దానికి షెల్ఫ్ లైఫ్ అంటాం. ఇప్పుడు 24 గంటలు ఉంటుంది షెల్ఫ్ లైఫ్. రాహుల్ గాంధీ ఇంత మాట్లాడుతున్నారు కదా, చైనా వాళ్ళు వచ్చి 2000 కిలోమీటర్లు తీసుకెళ్లారని. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ టైంలో ఏం జరిగిందండి? అక్సాయ్ చిన్ అని చెప్పి హాఫ్ లదాఖ్ చైనాకి ఇచ్చేశారు. లాజిక్ ఏంటి? హర్యానా సైజ్ ఆలోచించి, హర్యానా సైజ్లో ఉన్న ఒక స్టేట్ చైనాకి నెహ్రూ గిఫ్ట్గా ఇచ్చేశారు. అక్కడ ఏం లేదులే, ఏం చేసుకుంటామని చెప్పేసి. అక్కడ ఏం చెట్లు కూడా ఉండవు, అక్కడ ఎందుకు అక్కడ రాళ్ళు గీళ్ళు ఉన్నాయి, మనం ఏం చేసుకుంటామని చెప్పి గిఫ్ట్ చేశారు. ఆలోచించండి, 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ పంజాబ్ స్టేట్ లాంటి సైజ్. ఇప్పుడు కూడా మీరు లదాఖ్ మ్యాప్ చూస్తే చాలా బాగుంటుంది చూడడానికి. హాఫ్ ఆఫ్ లదాఖ్ ఈజ్ విత్ చైనా.
ఇంకొక హాఫ్ పాకిస్తాన్ గిఫ్ట్ చేసేసారు. పిఓకే అని చెప్తాం మనం ఇప్పుడు. అది ఎవరు ఇచ్చారు? అది కూడా నెహ్రూ ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజు 1947లో ఆ టైంలో డిలే చేశారు కావాలని చెప్పి నెహ్రూ. వేరే సర్దార్ పటేల్ వాంటెడ్ ఆర్మీ టు బి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. కానీ రాహుల్ గాంధీకి అక్కడ మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం, ఆయన గురించి ఆయన మాట్లాడరు. ఏది నేషనల్ హెరాల్డ్ కేసు కానివ్వండి, ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో అందరికీ తెలుసు డబ్బులు ఎవరికి వెళ్ళింది. ఆ డబ్బులు తీసుకున్నాడు లండన్లో కూర్చున్నాడు, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ వాద్రా. ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది, అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ వాద్రాని క్వశ్చన్ చేశారు మనం. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్లో ఈవెన్ ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, మీకు గుర్తుంటుంది. ఇదంతా జరిగిన లంచాల మీద లంచాలు ఈ ఫ్యామిలీలో. బోఫోర్స్ మన అందరికి తెలుసు, వెరీ ఫేమస్. అది పాపం రాజీవ్ గాంధీ తల మీద వచ్చి పడేది, కానీ రాజీవ్ గాంధీ అసలు డబ్బులు సంపాదించలేదు. బట్ వి ఆల్ నో ఒటావియా కాట్రాచికి 10% కమిషన్ పోయిందని ఆయన ఒప్పుకున్నాడు కోర్టులో. ఒటావియా కాట్రాచి ఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సోనియా గాంధీ, రిలేటివ్ వాళ్ళు. ఆయన వస్తూ పోతుంటారు వాళ్ళ ఇంట్లో. ఎప్పుడైతే లేట్ మనం చనిపోయిన ఆయన 3-4 years ముందు పోయిన ఆయన మలేషియాలో పట్టుకుని అన్ని. దెర్ ఆర్ ప్లెథోరా ఆఫ్ కేసెస్. కానీ ఈయనది ఏంటంటే ఒక స్పెషాలిటీ, వాళ్ళ సెట్ ఆఫ్ మీడియా వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు కూర్చొని ఒక డ్రామా చేస్తాడు. వాళ్ళు ఏం క్వశ్చన్లు అడగరు, ఏమంటారు మోదీ గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయరు, చూడు నేను చేస్తున్నానని చెప్పేసి ఇట్లాంటి ఆరోపణలు. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సుప్రీంకోర్టు ఇది కాదు, అది స్టే చేయకుండా ఉండాలి. డెఫమేషన్ షుడ్ గో ఆన్. ఈయన కాకపోతే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆయనకి డెసిగ్నేషన్ కరెక్ట్ కాదు అది ఇదని చెప్పి అభిషేక్ మను సింఘ్వి ఇవాళ ఆర్గ్యూ చేశారు. తప్పని చెప్పట్లేదు, ఆయనకి ఏమైంది దీని చైనా తీసుకెళ్లారంటే ఒక బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మనిషికి ఏమైందని అడుగుతున్నారు. హౌ ఈజ్ హీ రిలేటెడ్ టు ద కేస్? సరే రేపు ఒక రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్లో రిటైర్డ్ మేజర్ రిటైర్డ్ బ్రిగేడర్ కేసు ఏమని చెప్పండి. సంతోష్ బాబు గారిని చంపేశారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కేసే వచ్చు. దే ఇన్సల్టెడ్ హిమ్. కర్రలు తీసుకొని కొట్టారు, 26 మందిని కొట్టారు. ఇదంతా రాహుల్ గాంధీ చేస్తున్నారు. అంటే మన సోల్జర్స్ ఏం చేయలేదు, ఇట్లా చూసుకొని నిలబడి ఉన్నారు, వాళ్ళు వచ్చి కొట్టారంట చైనా వాళ్ళ మన్ని. దే ఆర్ క్వశ్చనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ సోల్జర్స్. అంటే మనం ఆలోచించండి, కష్టపడి -40 degreesలో, అదే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా చెప్పారు, -40 degreesలో దే ఆర్ స్టాండింగ్ అవుట్ దేర్. ఇంకా డిఫరెంట్ కేసులు ఆఫ్ కోర్స్. ఇట్ వాజ్ ద పంజాబ్ పోలీస్ ఒక కర్నల్ని అసాల్ట్ చేసిన కేసులు. -40 degreesలో వాళ్ళకి ఆ కొండ మీద నిలబడి ఇండియాని గార్డ్ చేసిన మనిషిని మీరేమంటున్నారు? వాడు పని చేయట్లేదు అంటున్నారు. మీరు ఉన్నారని అడిగారు సుప్రీంకోర్టు. వేర్ యూ దేర్ వెన్ దిస్ హ్యాపెండ్? చూసారా మీరు చూసారా? ఆరోపణలు చేయడం చాలా ఈజీ. మీరు చూసారా? మీరు అక్కడ ఉన్నారా అని అడిగారు. దిస్ ఈజ్ అ గ్రేట్ లెసన్. ఇట్లా కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటిది. దే షుడ్ బి రెగ్యులర్ కేసెస్ ఫైల్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎన్నోసార్లు ఈ ఆపోజిషన్ వాళ్ళకి సజెస్ట్ కూడా చేశాను. అంటే ఇక్కడ స్టేట్లో ఉన్న ఆపోజిషన్ లీడర్స్ని, రాహుల్ గాంధీ చేస్తున్న అన్ని దానికి కాన్స్టిట్యూషన్ మీద ఉన్నాయి ఆరోపణలు. ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళ మీద ఆరోపణలు చేయడం చాలా ఈజీ. కానీ రిమెంబర్, రాహుల్ గాంధీ ఆపోజిషన్ లీడర్ కానీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. అంటే చట్టం ఒకటి ఉంది, దాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను. కానీ ఆ ప్రొటెక్ట్ చేసే బదులు దాని మీద ఆరోపణలు చేస్తున్నారు. సో హీ కెన్ బి డిస్క్వాలిఫైడ్ స్ట్రేట్ అవే. నేను దీనికి ముందుకు చెప్పాను మీకు, కేరళలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అండ్ షుడ్ బి డన్. ఆయన్ని కోర్టుకి తీసుకెళ్ళి డిస్క్వాలిఫై చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది, ఒకటి స్టే ఉంది దాని మీద. ఆయన 3 సంవత్సరాలు జైలుకి పంపించిన కేసు నడుస్తుంది అది. సో దాన్ని స్టే ఇచ్చారు, ఆ కేసు ఇంకా ఫినిష్ కాలేదు, అది ఎక్కడో పడుంది అక్కడ చెత్తలో. దానికోసం ఆయన ఎంపీ స్థానం కూడా కొన్ని రోజులు పోయినాయి ఆయనకి. ఇది జరగాల్సింది. ఇప్పుడు దట్ అరెగెన్స్ చూడండి. నేను ముఘల్ రాజా కొడుకు, నేను ఒక ఎంటైటిల్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, నేను ఏమైనా చెప్పొచ్చు, ఎవరికి మీద ఏదైనా ఆరోపణలు చేయొచ్చు. లేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఇన్నర్ పార్టీ డెమోక్రసీ అని లేదు. పాపం నరసింహరావు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందే. యు వాజ్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హూ స్టూడ్ అప్ టు ద గాంధీస్, ఫేక్ గాంధీస్. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్. ఏం చేశారండి ఆయన డెడ్ బాడీకి? ఏఐసిసి ఆఫీస్ లోపల తీసుకెళ్ళలేదు. మాజీ ప్రధానమంత్రి, ఢిల్లీలో సంజయ్ గాంధీకి ఒక సమాధి ఉంది పెద్దది. వాట్ పోస్ట్ డిడ్ సంజయ్ గాంధీ హోల్డ్ అండి? వాట్ పోస్ట్? మినిస్టర్గా ఉన్నారా? ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారా? జస్ట్ బికాజ్ ఈ ఫ్యామిలీతో కనెక్షన్ చెప్పేసి పెద్ద సమాధి కట్టారు. నరసింహరావు గారిని తీసుకొచ్చి ఇక్కడ నెక్లెస్ రోడ్ కాడ వీ నో వాట్ హ్యాపెండ్, రాత్రి ఏం జరిగింది, కుక్కలు ఏం చేశారని మన అందరికి తెలుసు. దిస్ ఇస్ వాట్ ఐమ్ సెయింగ్. వాళ్ళ సీతారాం కేసరిని టాయిలెట్ లోపల లాక్ చేసిన ఇన్సిడెంట్ మీకు తెలుసు. సోనియా గాంధీని ప్రెసిడెంట్ చేయాలంటే ఆయన ఒప్పుకోలేదు, నేను రాజీనామా చేయనని చెప్తే ఆ రోజు ఏఐసిసి ఆఫీస్లో టాయిలెట్ లోపల బంద్ చేయించి ఆయనతో రాజీనామా చేయించారు. ఆలోచించండి, లైట్ ఆఫ్ చేసేసి పడేస్తారు వాళ్ళు, టాయిలెట్లో పడేసి. ఇట్లాంటి పార్టీ ఇది. ఆరోపణలు చేయడం చాలా ఈజీ. ఇక్కడ కూడా చూస్తున్న తెలంగాణలో కూడా కల్చర్ ఉంది.
మోదీ గారి మీద ఆరోపణ చేస్తూనే ఉంటారు. ఐ విష్ బీజేపీ హ్యాడ్ ఎ లీగల్ సెల్, స్ట్రాంగ్ లీగల్ సెల్. ఢిల్లీలో వాళ్ళ దగ్గర ఉంది, స్ట్రాంగ్ లీగల్ సెల్ ఉంది. వాళ్ళ దగ్గర చాలామంది ఎంపీస్ ఆర్ యాక్చువల్లీ గుడ్ లాయర్స్. కేసులు ఫైల్ చేయండి. మీరు హెల్తీ డిబేట్ కావాలని డెమోక్రసీలో లేదని చెప్పట్లేదు, కానీ సుప్రీంకోర్టు చెప్పినట్ల లేనిపోయిన ఆరోపణలు చేయడం, రఫేల్ పోయిందని ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రిపీట్ చేశారు. వీ షుడ్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ ఇట్. వాట్ ప్రూఫ్ డూ యూ హ్యావ్? మీరు అక్కడ ఉన్నారా రఫేల్ పడినప్పుడు? చూసారా మీరు రఫేల్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోయిన ఆరోపణలు ఏంటండి? యూఆర్ డిమారలైజింగ్ ఆ సోల్జర్స్. వాళ్ళ టార్గెట్ సోల్జర్స్ కాదు, వాళ్ళ టార్గెట్ మోదీ. సోల్జర్ని కొట్టారంటే మోదీ ఇన్ఎఫెక్టివ్, మోదీ అని చేయట్లేదు. చైనా మీద భజన చేస్తుంటారు. మీరు నో వన్ థింగ్, మీరు చూస్తుంటారు ఫేమస్ సిగ్నేచర్ చేస్తున్న రాహుల్ గాంధీ జీ జింగ్పిన్తో నాకు సైన్ చేస్తున్న ఒక అగ్రిమెంట్ వాళ్ళ టైంలో, వాళ్ళ హయాంలో. సోనియా గాంధీ వెనక నిలబడినారు, జీ జింగ్పిన్ స్టాండింగ్ అండ్ ఈ సైనింగ్ విత్ అనదర్ చైనీస్ పార్టీ ఆఫీషియల్. 300 కోట్లు ఇచ్చారండి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి వాళ్ళు, చైనీస్ వాళ్ళు, ఒఫీషియల్ ఆన్ రికార్డ్. ఎందుకు ఇచ్చారండి 300? అడిగితే ఏమంటున్నారంటే రీసెర్చ్ చేయడానికి ఇచ్చారంట. చైనా వాళ్ళు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విచ్ ఇస్ ద ప్రైవేట్ ట్రస్ట్ రన్ బై సోనియా గాంధీకి 300 కోట్లు ఒఫీషియల్గా ఇచ్చారు. అందరికి తెలుసు రఫేల్ని ఎందుకు ఆపారండి, ఇంత ట్రై ఎందుకు చేశారు? నరసింహన్ రామ్ హిందూ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డింగ్ మెంబర్ రాహుల్ గాంధీ లాస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పారండి? నాన్ సెన్స్, నథింగ్ ఇన్. కానీ మళ్ళీ నిన్న మొదలు పెట్టాడు రఫేల్ ఇస్ నాట్ ఎ గుడ్ ఎయిర్క్రాఫ్ట్, దానికోసం రఫేల్ని పాకిస్తాన్ వాళ్ళు కొట్టారని చెప్పి. ఎక్కడ కొట్టారండి పాకిస్తాన్ వాళ్ళు? యు ఆర్ ఇన్సల్టింగ్ అవర్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్. వాళ్ళ కేపబిలిటీ ఏదని చెప్తున్నారు మీరు. మీరు క్రిటిసైజ్ చేయండి. MiG-21 షుడ్ బి స్క్రాప్డ్, ఇట్ షుడ్ బి డన్ అవే ఇమీడియట్లీ. నేను కూడా అగ్రీ చేస్తాను. ఫ్లయింగ్ కాఫిన్స్ అంటాం దాన్ని. చాలామంది పైలట్స్ చనిపోయారు. ఎప్పుడో 84లో రిటైర్ చేయాలండి ఎయిర్క్రాఫ్ట్. మన ఇప్పుడు కూడా మనం సెప్టెంబర్లో వీఆర్ ఫైనలీ సేయింగ్ గుడ్ బై టు ఇట్. కానీ ఇది కాదు. మీరు ఆరోపణ చేసినప్పుడు యూ షుడ్ బి అ రెస్పాన్సిబుల్ పర్సన్. మీరు ఏదో రోడ్డు మీద తిరుగుతున్న మనిషి కాదు. యు ఆర్ అండ్ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్. మీరు చెప్పే ఒక్కొక్క మాటని అనలైజ్ చేస్తారు. అది నేను ఎప్పుడు చెప్తాను, పొలిటీషియన్ అడ్వైజ్ చేస్తే మనం ఎవరైనా పొలిటీషియన్ కట్టుకుంటే నేను చెప్తాను వాళ్ళకి. కొండా విశ్వేశ్వరరెడ్డి కానివ్వండి, ధర్మపురి అరవింద్ కానివ్వండి, దే ఆర్ ఆల్ రియలీ చాలా కమ్యూనికేటివ్ మనుషులు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను వాళ్ళకు కూడా. నేను అడ్వైస్ ఇస్తే చెప్తాను, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ డేటా. మనతో డేటా పెట్టుకునే మాట్లాడాలి మనం. వీ షుడ్ నెవర్ గో అవుట్ ఆఫ్ దాట్. ఎందుకంటే మీరు ఏదైనా ఆరోపణ చేసిన, రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేశానండి, డబ్బులు సంపాదించని చెప్పి నేను నాకు ఆరోపణ చేయొచ్చు. డూ హ్యావ్ ఎ ప్రూఫ్? ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రూఫ్. నేను చెప్తాను ఏదో ఇంటర్ కనెక్టెడ్ కేసు పెడతాను. అది గుర్తుందా, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అప్పుడు జరిగిన దాంట్లో డబ్బులు ఇచ్చాడు అది అని చెప్పి ఇంటర్లింక్ చేస్తాం దాన్ని. దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. ఎవరైనా కానీ, ముఖ్యమంత్రి అయినా కానీ ఈ షుడ్ బి రెస్పెక్టెడ్. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆరోపణ చేయడం, మీరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కూడా మీరు ఆరోపణ చేయడంలో, ఎస్పెషలీ మన ఆర్మ్ ఫోర్సెస్ మీద వాళ్ళ మొరాల్ దెబ్బతింటుంది. ఇప్పుడు కూడా చూడండి వాళ్ళ మీద కన్సిస్టెంట్గా ఇవాళ కూడా, నిన్న కూడా చేశాడు రఫేల్ 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 రఫేల్. ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది, ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది. ఒక్క మాట కూడా పాకిస్తాన్ ఎన్ని ప్లేన్లు పోయినా అడగట్లేదు. విచ్ ఇస్ వాట్ నాకు చాలా కోపం వస్తుంది దాని మీద. అయితే ఇక్కడ అభిషేక్ సింఘ్వి కూడా సుప్రీంకోర్టులో వాదించాడు. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల గురించి మాట్లాడుతున్నారు, సమస్యల గురించి మాట్లాడుతున్నారు, అందులో తప్పేముంది అనేది ఆయన వర్షన్ కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పారు? మీరు పార్లమెంట్లో మాట్లాడండి, సోషల్ మీడియాలో కాదని చెప్పారు. యూఆర్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ద పార్లమెంట్, నాట్ ఆన్ ద రోడ్. సోషల్ మీడియా కాదు మీ వెపన్. మీరు పార్లమెంట్లో వెళ్ళి చెప్పండి ఈ మాట, గవర్నమెంట్ అక్కడ రిప్లై ఇస్తారు మీకు. మీరు పార్లమెంట్లో అడగరు, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ ఇమీడియట్ రైట్ టు రిప్లై. పార్లమెంట్లో ఒకటి ఉంటుంది, ఈల్డింగ్ అంటాం మనం. ఇప్పుడు మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన అపోజిషన్గా అక్కడి నుంచి రాహుల్ గాంధీ లేసారనుకోండి, బ్రిటిష్ స్టైల్, మన డెమోక్రసీ కమింగ్ ఫ్రమ్ ద బ్రిటిష్ స్టైల్, ఈల్డింగ్ అంటాం. అంటే మోదీ గారు కూర్చుంటేనే రాహుల్ గాంధీ మాట్లాడొచ్చు, అది చేయడు. రాహుల్ గాంధీ ఇప్పుడు చూస్తుంటారు, మీరు మొన్న కూడా పార్లమెంట్ బయట చెప్పి నన్ను మాట్లాడనీయలేదన్నారు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్, లీడర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడిన తర్వాతనే మాట్లాడతారు. ఆయనకు కూడా ఒక సెట్ టైమింగ్ ఇస్తారు. టైమింగ్ ఇచ్చారు, టైంకి రాలేదు. తర్వాత వచ్చి నాకు ఇప్పుడు కావాలండి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం ఈ లైన్లో నిలబడతామని చూడండి. ఒకసారి ఏదైనా సినిమా థియేటర్ కాదు, ఇంకెక్కడైనా లైన్లో నిలబడుతున్నప్పుడు రైల్వే స్టేషన్ తీసుకు, ఇప్పుడు అక్కడ కూడా లైన్ లేవు అనుకోండి, ఒకటి సైడ్ నుంచి వచ్చి సడన్గా దూరిపోతాడు లోపలికి. ఏం చేస్తారు అందరు కలిసి, వెనకగలరా అని చెప్తారు అందరు. రాహుల్ గాంధీ ప్రాబ్లం ఇది. ఆయనకు సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చి కూర్చుంటాను నా టేబుల్, నేను అప్పుడే మాట్లాడతాను. అది ఎట్లా ఇస్తారండి? ఆల్రెడీ ప్రొసీజర్ నడుస్తుంది పార్లమెంట్లో. మీ పార్టీకి 2.5 గంటల టైం ఇచ్చారు. మీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మీరు డిసైడ్ చేయాలి ఎవరికి ఎంత టైం తీసుకుని. మీరు 2.5 గంటలు మాట్లాడుతుంటే మాట్లాడండి, నో ప్రాబ్లం. బట్ యూ విల్ గెట్ ఓన్లీ 2.5 hours అండ్ దట్ టు అలొకేట్ యాజ్ పర్ టైం. మీరు చెప్పాలి ఇన్ని టైం నుంచి ఇంత టైం దాకా వీళ్ళు మాట్లాడతారు, గౌరవ్ గొగోయ్ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు. అది కాదు కదా. వాళ్ళ పార్టీలో కూడా ఇన్ పార్టీ డెమోక్రసీ అంటారు. మొన్న జరిగిన డిబేట్లో మనీష్ తివారీ అండ్ శశి తరూర్ ఆర్ నాట్ గివెన్ అ ఛాన్స్.
మనీష్ తివారీ గారు చెప్పారు, మనీష్ తివారీ సమజ్దార్కో ఇషారా కాఫీ, మై సైలెన్స్ విల్ స్పీక్ అన్నారు. మీరు ఒక ఇన్నర్ పార్టీ డెమోక్రసీ మోదీ గారు అందరినీ చేస్తున్నారు, కానీ మీ పార్టీలో ఉన్న 2 ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ స్పెషలీ శశి థరూర్, ఆయన మీరు మాట్లాడనీయలేదు మన డిబేట్లో. మీ చెంచాలను అందరినీ పెట్టుకున్నారు లైన్లో. ఇదే కదా ప్రాబ్లం. గౌరవ్ గొగోయ్ ఏం మాట్లాడతారు, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ దట్ ఈజ్ అన్ ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పి, విచ్ ఇస్ అన్సబ్స్టాన్షియేటెడ్ బట్ కరెక్ట్. హిమంత బిశ్వ శర్మ కేసు వేశాడు దట్ ఈ వెంట్ అండ్ స్టేడ్ ఇన్ పాకిస్తాన్ ఫర్ 1.5 years అని చెప్పేసి. మరి అందరికి తెలుసు ఆ కేసు ఏంటనేది, అది నడుస్తుంది ఇంకా. కానీ అది కాదు ద పాయింట్ ఇస్, మీరు అక్కడ కూడా పార్లమెంట్లో కూడా ఆరోపణ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి రైట్ ఆఫ్ రిప్లై ఉంటుంది. బయట మోదీ గారి మీద ఆరోపణ చేస్తూ మోదీ గారు మళ్ళీ వచ్చి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ లేకుంటే సోషల్ మీడియాలో రిప్లై చేయరు. మాలాంటి వాళ్ళు రిప్లై చేస్తారు వెళ్ళి అక్కడ. బీజేపీ ఐటీసీలు అంతా కూడా ఎఫెక్టివ్ కాదు. మాలాంటి వెళ్ళి డిఫెండ్ చేస్తారు. అప్పుడప్పుడు అమిత్ మాల్వియా గారు స్టేట్మెంట్ ఇస్తారు, నాకు కూడా పంపిస్తారు ఆయన స్క్రీన్ షాట్ దాన్ని, దిస్ ఇస్ వాట్ ఐ స్పోక్ అబౌట్ అని చెప్పేసి. కానీ కన్సర్టెడ్ ఎఫెక్ట్ ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ నుండి మెచ్యూరిటీ ఉండాలి. ఎమోషనల్ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ కాదు. ఎమోషనల్ మెచ్యూరిటీ రాహుల్ గాంధీకి లేదు. ఇప్పుడు కూడా 52, 53 అయింది అంటున్నాడు. కానీ మొన్న సైకాలజిస్ట్ అని అనలైజ్ చేసిన అదే అంటున్నాడు, ఒక 18 year old పిల్లోడు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లనే బిహేవ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. 53 అయిపోయింది కానీ ఆయనకి మెచ్యూరిటీ రాలేదు ఇంకా. ఆమె అనుకుంటా అంటే నేను ఇట్లా డ్రామా చేస్తే అందరు చూస్తారు, అందరు వా రాహుల్ గాంధీ అంటారు, కానీ ఎలక్షన్లో లాస్ట్ వెళ్ళి మోదీగా ఓటేస్తారు వాళ్ళు. ఇది ప్రాబ్లం. అయితే కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కదా, ఆ అదర్ లీడర్స్ కూడా అడుగుతున్నారు, మనం ఎంత నష్టపోయాము, నిజంగానే మనకు ఉన్నటువంటి ఫైటర్ జెట్లను కోల్పోయామా అనే మాట. అదే మాటని ట్రంప్ అన్నారు, అదే మాటని పాకిస్తాన్ చెప్తోంది, అదే మాటని మన వాళ్ళు అడుగుతున్నప్పుడు వై దెర్ ఇస్ నో ఆన్సర్. జర్దారీ ఏం చెప్పారు మొన్న పాకిస్తాన్ పార్లమెంట్లో, హమారే లోగ్ భారత్ కే పార్లమెంట్ మే బైఠే హై, మా వాళ్ళు భారత్ పార్లమెంట్లో కూర్చున్నారంట. సో హ్యూమ్ ఈజ్ హింటింగ్ ఎట్. దెర్ ఆర్ సర్టన్ సీక్రెట్స్ చెప్పారండి, ఎప్పుడు చెప్పకూడదు కూడా. 71 వార్లో మనది 65 ప్లేన్లు పోయినాయి. మనది 71 బంగ్లాదేశ్ వార్లో జరిగింది 3 వారాలు అంతే, 65 ప్లేన్లు పోయినాయి. వీ హ్యావ్ లాస్ట్ 600 ప్రిజనర్స్ ఆఫ్ వార్. పాకిస్తాన్ వెళ్ళారు, ఒక్కడు కూడా మనకి రిటర్న్ దొరకలేదు ప్రిజనర్స్ ఆఫ్ వార్. మన దగ్గర ఉన్న 93,000కి వాళ్ళకి ఇచ్చేసాం, 93,000 మందిని బంగ్లాదేశ్లో క్యాప్చర్ చేసిన వాళ్ళని. అదంతా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు కూడా తీసేశారు మన స్టాటిస్టిక్స్తో సహా. ఆరోపణలు చేయడం సరే, ఇది ట్రంప్ ఎందుకు చేస్తారండి? ఇస్ ద కమర్షియల్ మార్కెట్. రఫేల్ పనికి రాదు, నా ధర F-35 ఉందా కొనుక్కోండి. ఇది ఎట్లయిపోయిందంటే, మీరు ఒక కార్ తీసుకున్నారు, రేపు కూడా వచ్చి అంటే ఈ కారా, అరే చూసిన 10 యాక్సిడెంట్లు జరిగింది, ఎందుకు తీసుకున్నా ఈ కార్, నా దగ్గర ఇంకా మంచి కారు ఉంది, సేఫ్టీ ఫీచర్స్ చాలా మంచిది అంటారు. లారీకి వెళ్ళి కొడితే లారీ వాడు చనిపోతాడు, మీకేం కాదంటాడు. అట్లాంటి చాలామంది ఉన్నారు చేసేటోళ్ళు. సో దిస్ ఇస్ ద కమర్షియల్ మార్కెట్. దానికోసం ఫ్రాన్స్ డిఫెండ్ చేశారు చూడండి. ఒక్క రఫేల్కే ఏదో ప్రాబ్లం ఉంది, అది కూడా 17,000 feetలో. ఇట్ హ్యాడ్ అన్ ఇంజిన్ ఇష్యూ, ఇట్ హ్యాడ్ బి బ్రాట్ డౌన్. దానికోసం ఎయిర్ మార్షల్ భారతి ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా క్లియర్గా చెప్పారు, ఆపరేషన్ సింధు టైంలో నన్ ఆఫ్ అవర్ పైలట్స్ వెర్ లాస్ట్, నన్ ఆఫ్ అవర్ అసెట్స్ వెర్ లాస్ట్. అసెట్స్ అంటే వాళ్ళ దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ లాంగ్వేజ్లో, ఎయిర్ ఫోర్స్ లాంగ్వేజ్, నన్ ఆఫ్ దమ్ వెల్. వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఈయనకేంటండి ప్రాబ్లం? కొన్ని సీక్రెట్స్ ఎప్పుడు బయట చెప్పారు. ఒసామా బిన్ లాడన్ బాడీ చూపించారండి, యూఎస్ వాళ్ళు తీసుకెళ్ళి అమెరికాకి తీసుకెళ్లారా? ఊరేగింపులు తీసుకెళ్లారా వాళ్ళు? కాదు కదా. వాళ్ళు అయిపోయింది, క్రితం చేసి ఎక్కడ పోయింది బాడీ ఎవరికి తెలియదు. ఇక్కడేమో బాలకోట వెళ్ళి చెట్లు కావాలి. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు గుర్తుంటుంది, రాహుల్ గాంధీ ఏమన్నారు, నాకు డెడ్ బాడీలు కావాలి, ప్రూఫ్ చూపించాలి. అంటే వాళ్ళు చంపిన టెర్రరిస్ట్ని అందరి భారతదేశం తీసుకొచ్చి డిస్ప్లే చేయాలంట. సర్జికల్ స్ట్రైక్ అండ్ ఎల్లరు కొట్టేశారు, వచ్చేసారు, అయిపోయింది గంట సేపట్లో ఫినిష్. ఎందుకంటే సోల్జర్స్ ఎంటర్డ్ పాకిస్తానీ టెరిటరీ, చాలా డేంజరస్. వాళ్ళు ఒక్కడు కూడా దాంట్లో చనిపోతుంటే మోదీ గారి మీద అందరు కలిసి పడుతుండే. మణిపూర్ వైపు కూడా జరిగింది. దానికన్నా 2 వారాల ముందు మణిపూర్ వైపు మనం ఒక సర్జికల్ స్ట్రైక్ చేశాం. ఊరి మూవీ చూస్తుంటే మీకు గుర్తుంటుంది, ఓపెనింగ్ సీన్ వాస్ దాట్. చాలామందికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఏదో నార్మల్ ఆర్మీ సీన్ అనుకుంటారు. చాలా ఉన్నాయి అట్లాంటిది. కానీ మన సోల్జర్స్ మొరాల్ మీరు డౌన్ చేయకండి. మీరు మోదీ గారికి ఏ ప్రాబ్లం లేదు, కానీ డోంట్ ఎవర్ ట్రై, బికాస్ వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఆలోచించండి. వాళ్ళ ఫ్యామిలీ మీద ఎట్లా ఉంటుంది. మొన్న పురోహిత్ మీద చేసి మాలేగాం చేసిన 17 సంవత్సరాల కెరియర్ పోయిందండి. ఎవరు తీసుకొస్తారు వాపస్ ఇప్పుడు? ఈ కూడా మన బ్రిగేడియర్ బై నౌ 17 years. వాళ్ళ ఫ్యామిలీకి లక్కీలీ ఆర్మీ స్టూడ్ బై దెమ్. ఆర్మీ శాలరీ ఇచ్చారు, వాళ్ళ ఇల్లు అక్కడే ఉంచుకున్నారు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ చూసుకున్నారు, అన్ని ఆర్మీ వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళకి తెలుసు దట్ దిస్ గై వాజ్ వర్కింగ్ ఫర్ అస్, ఫర్ ద ఇండియన్ ఆర్మీ. కానీ ఆరోపణలు చేసి ఆయన కెరియర్ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు. హూ విల్ బ్రింగ్ బ్యాక్ దట్ 17 years నౌ? వీళ్ళు ఆన్సర్ చేయాలండి. వీళ్ళు ఈ ఆరోపణ చేస్తున్న వాళ్ళు
పొద్దున్న లేవగానే అబద్ధాలు చెప్తారు, అబద్ధాల మీద అబద్ధాలు. దానికి భజన మండలి ఒకటి ఉంది పాడడానికి, తోడు పాడడానికి. ఖర్గే గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అందరు భజన పాడతారు. కేసీ వేణుగోపాల్, సుప్రియా షిరాంటే, జయరాం రమేష్, పవన్ ఖేరా అందరూ ఉన్నారు ఫుల్ భజన మండలి. ఎందుకంటే ఫ్యామిలీ లెడ్ పార్టీ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది. మీరు చూస్తుంటారు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మాట్లాడితే ఎండి కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు, వాళ్ళ తర్వాత వాళ్ళ కూతురు, ఇట్లా నా లైనేజ్ ఉంటుంది. ఎవరు వ్యతిరేకంగా మీరు మాట్లాడలేరు, తీసి పడేస్తారు, కరిపాకు పడేస్తున్నట్లు మిమ్మల్ని పక్కన. ఇది కూడా అంతే. చూడండి వాళ్ళ పార్టీలో వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడిన మనుషులు ఎక్కడన్నా ఉన్నారా? యూ గో బ్యాక్ టు నిజలింగప్ప అండ్ దట్ టైం, నీలం సంజీవ్ రెడ్డి టైంలో ఏం జరిగింది మన అందరికీ తెలుసు. కామరాజ్ గారిని ఏం చేశారు చెప్పండి? ఈ వాజ్ ద టాలెస్ట్ లీడర్ ఇన్ కాంగ్రెస్. 2 ప్రధానమంత్రిని నామినేట్ చేసి తయారు చేసిన మంచి కామరాజ్, లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ఇందిరాగాంధీ. ఏం చేశారు లాస్ట్లో? ఇందిరాగాంధీ ఆయన తీసి పక్కన పడేశారు. ఆయన కాకుండా ఆయనే ప్రధానమంత్రి అయిపోతుండే ఈజీగా. బట్ హీ డిడ్ంట్. కానీ అట్లా ట్రీట్ చేస్తారు వీళ్ళు. నరసింహారావు గారిని ఎట్లా ట్రీట్ చేస్తారో, సీతారాం కేసుని ఎట్లా ట్రీట్, అట్లనే వాళ్ళ పార్టీలో వాళ్ళ గురించి మాట్లాడకపోతే టామ్ వడకన్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. రాజాజీ గ్రాండ్ సన్ ఈజ్ ఇన్ బీజేపీ. మీకెందుకు? మీ ఆల్ ద టాలెస్ట్ లీడర్స్ ఇన్ కాంగ్రెస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, రీటా బహుగుణ ఈజ్ ఇన్ బీజేపీ. వీళ్ళందరూ అంతే. బికాజ్ వీళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే మాకు భజన మండలి, మేమేం చెప్తే అదే నిజం. వేదవాక్యం అంటారు చూడండి మా దాంట్లో మలయాళంలో. దట్ ఓన్లీ యూ కెన్ నాట్ గో అవుట్ ఆఫ్ దట్ లక్ష్మణ్ రేఖ. ఇప్పుడు పదే ట్రంప్ మాట చెప్తున్నాడు, నా వల్లే యుద్ధం ఆగింది, ఎందుకంటే ఇద్దరి దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, అదైతే మొత్తం సర్వనాశనం అయ్యేది నేను చెప్పాను కాబట్టి. ఎక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ పార్లమెంట్లో జరిగినటువంటి ప్రసంగంలో ట్రంప్ పేరు తీసుకోలేదు, ఎవరో చెప్తే మేము ఆపలేదు అనే మాట చెప్పారు తప్ప ఎక్కడ హీఈస్ నాట్ టేకింగ్ ట్రంప్ నేమ్స్. ఎందుకంటే ఆయన భయపడుతున్నారు. ఎందుకంత భయం అనేటువంటి ఒక మాట కూడా ఉంది. ఎమోషనల్ మెచ్యూరిటీ అంటారు దాన్ని. దీనికి రాహుల్ గాంధీ సంగతి చెప్పాను మీకు. ట్రంప్ ఏం చెప్పారండి ఫస్ట్? దానికన్నా ముందు ఏం చెప్పారు? నేను ట్రేడ్ టాక్స్ పెట్టి నేను అగ్రిమెంట్ తీసుకొచ్చాను. ట్రేడ్ టాక్స్ ఏమైందండి ఇప్పుడు? అంటే దే వాజ్ నో ట్రేడ్ టాక్స్, ఒట్టి హవా. ట్రంప్ ఎట్లయిపోయిందండి ఇప్పుడు? నేను మొన్న ట్వీట్ చేశాను దాని గురించి. World War II కూడా నేనే ఆపానంటాడు కంట్రీ రేపు కావాలంటే. ఆయనకి నోబెల్ ప్రైజ్ కావాలి, ఓపెన్గా చెప్పారు కదా వాళ్ళ ప్రెస్ సెక్రటరీ, మాకు నోబెల్ ప్రైజ్ కావాలి, నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి మాకు. దానికి ఇప్పుడు రోడ్ మీద ఇద్దరు కొట్టుకుంటే కూడా నేనే వెళ్ళి స్టాప్ చేశానంటాడు ట్రంప్ రేపు. మన దగ్గర చిన్న యాక్సిడెంట్ జరిగితే కొట్టుకుంటారు చూడండి రోడ్డు మీద, అట్లా అయిపోతుంది. అది కూడా నేనే ఆపానంటాడు. ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు. ఇది పాత ఒక స్టోరీ ఉండే, మన చిన్నప్పుడు వినుంటారు. పులి వచ్చింది అని చెప్తారు ఊర్లో. లాస్ట్ నిజంగా పులి వచ్చినప్పుడు ఎవడు రాడు కూడా అక్కడ. ఆ సంగతి ఇది. మీరు రష్యా యుక్రెయిన్ ఆపేస్తాను 2 రోజులు అన్నాడు. ఏమైందండి? వాళ్ళు ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు పిచ్చోళ్ళలాగా. మా ఇండియా పాకిస్తాన్ మీరేం ఆపారండి? ట్రేడ్ డీల్ చెప్పాం వాళ్ళు ముందు చూపించి నేను ఆపాను అంటాడు. ట్రేడ్ డీల్ ఏమైనా జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ నో కాల్ ఫ్రమ్ ట్రంప్. ఎవ్రీబడి అగ్రీస్. కాల్ చేసింది ఓన్లీ రూబియో, వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఒకరే కాల్ చేశారు అక్కడి నుంచి. జేడీ వ్యాన్స్ కాల్ చేశారు, మార్కో రూబియో కాల్ చేశారు. ట్రంప్ ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ ఆల్వేస్ సెడ్ మై టీమ్ నెగోషియేటెడ్ విత్ దమ్, వీ వుడ్ అగ్రీడ్. నేనే చేశాను అంటారు. ఎందుకంటే ఆయనకు నోబెల్ ప్రైజ్ కాదు, లేకుండా వైస్ ప్రెసిడెంట్ నోబెల్ ప్రైజ్ వచ్చేస్తుంది. ఆయనకు అది టెన్షన్. ఆయనకి క్రెడిట్ ఎవరికి రాకూడదు, నాకే రావాలి క్రెడిట్. సో ట్రంప్ ఒక మెంటల్ ఆలోచించండి. హీఈస్ పబ్లిసిటీ సీకర్. ఆయన అన్ని ఏదో ఎరిట్రియా, అక్కడ ఏదో ఆఫ్రికాలో ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. వాళ్ళు పిలిచి వైట్ హౌస్లో కూర్చొని సంతకం పెట్టించారు. వాళ్ళు ఏం పెట్టారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు అన్నారంట తర్వాత ఏం పెట్టి మాకు తెలియదు, పిలిచాడు సంతకం పెట్టమని మేము పెట్టాము. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ కొట్టుకుంటున్నారు అక్కడ. మళ్ళీ ఏం పీస్ అండి ఇది? నేను అక్కడ ఆపాను, నేను ఇక్కడ ఆపాను అంట. ఎక్కడ ఇదే అంటున్నాను. మన దగ్గర వైట్ స్కిన్ మెంటాలిటీ ఒకటి ఉందండి. నేషనల్ అవార్డు వస్తే నేషనల్ అవార్డు కాదు, ఆస్కర్ వస్తే ఆస్కర్. ఎందుకంటే వైట్ స్కిన్ కూడా ఇచ్చింది కదా, వైట్ స్కిన్ ఇస్ స్టిల్ వెరీ గుడ్ ఫర్ అస్. ఆస్కర్ రావాలి నాకు. నేషనల్ అవార్డు వచ్చిందా? నేషనల్ అవార్డే కదా, అది అంతర్జాతీయ స్థాయిలో ఉంది. అంతర్జాతీయ స్థాయి కాదు. వైట్ స్కిన్ మెంటాలిటీ ఇంకా పోలేదండి మనకి. ఇప్పుడు కూడా చూడండి, ఒక అమెరికనో బ్రిటిషో రోడ్డు మీద కనిపిస్తే మీ బిహేవియర్ ఎట్లా ఉంటుంది మీదని చెప్పట్లేదు. నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇండియన్స్ బిహేవియర్ ఎట్లా, వాడిని ఎట్లా టోపీ వేద్దాం, 100 రూపాయల ప్రోడక్ట్ వాడికి 500 ఎట్లా అమ్ముతాం, ఇది చూస్తుంటాం అన్నమాట. వాడు దానికైనా స్మార్ట్ ఫెలో. వాడు చూస్తాడు వీని ఎట్లా టోపీ వేయాలని చూస్తుంటాడు వాడు. ఇది మన వైట్ స్కిన్ యాటిట్యూడ్. సో ట్రంప్ చెప్పారని చెప్పి ద మెచ్యూరిటీ ఆఫ్ మోదీ అక్కడ వస్తుందండి. ఏ ఎక్సైట్మెంట్ లేదు ఆయన ఫేస్లో, ఒక ఎమోషన్ కూడా కనిపించదు. ఎవరు నాతో మాట్లాడలేదు. నో వరల్డ్ లీడర్ లేకుంటే రేపు అంటాడు ఇంకో లీడర్ జీవితం చేయించా అంటాడు మళ్ళీ రేపు. పాకిస్తాన్ దగ్గర ఆయిల్ ఉండి నేనే వచ్చి ఇది చేస్తాను. పాకిస్తాన్ పరేషాన్ అయిపోతుంది. ఇక్కడ మేము ఇంకా తవ్వలేదు, ఏం చేయలేదు, మా ఆయిల్ ఇస్తా అంటున్నాడు ఈయన.
సో మనం కూడా పాకిస్తాన్ నుంచి కొనుక్కునే 3 సంవత్సరాల తర్వాత ట్రంప్ ఉండరు, వెళ్ళిపోతాడు. ఈ కెనాట్ కాంటెస్ట్ ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళ 2 టైమ్స్ ఉంటాయి యూఎస్ ప్రెసిడెంట్కి. దాని తర్వాత వచ్చేటోడు ఏంటి, వాడు మొత్తం మార్చేస్తాడు రూల్ అంతా. ఏం చేస్తారు అప్పుడు పాకిస్తాన్ లేదు. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ న్యూట్రాలిటీ. చాలా మెచ్యూర్గా చేశారు. యూకే ఎఫ్టీఏ సైన్ చేసామా మనం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో చేయబోతున్నాం. వీ జస్ట్ షిఫ్ట్ అవర్ మార్కెట్స్ అంతే. నేను చాలా ఛానల్స్ డిబేట్ చేసి చెప్పాను. నేను యూఎస్కి ఇండియాకు ఉన్న ట్రేడ్ రిలేషన్స్లో 3-4 ప్రోడక్ట్స్ ఇంపార్టెంట్. దాంట్లో ఒకటి ఫార్మస్యూటికల్స్. మన దగ్గర మందులు కొనుక్కపోతే ఆ డోలోకి వాడు $10 ఇవ్వాల్సి వస్తుంది ఒక స్ట్రిప్కి. మన దగ్గర కొనుక్కుంటా అని చెప్పి తక్కువ. నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఇండికేటివ్ రేట్. మన దగ్గర వెళ్ళి ఫార్మస్యూటికల్స్ వాళ్ళు బతుకుతున్నారు యూఎస్. అదర్వైజ్ వాళ్ళు 10 times కాస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. వీఆర్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. నెక్స్ట్ మనది జెమ్స్ అండ్ జ్యువెలరీ. మన దగ్గర పాలిష్ అయ్యి సూరత్ నుంచి పాలిష్ చేసి కట్ చేసి పంపిస్తారు. ఇంకెవరు దాన్ని చేయమని చెప్పండి. ఐ విల్ ఛాలెంజ్. మ్యాక్సిమం బ్యాంకాక్ నుంచి తెప్పించుకుంటారు. అక్కడ వాళ్ళ దగ్గర న్యాచురల్ స్టోన్స్ ఉండవు, ఆర్టిఫిషియల్ స్టోన్స్ ఉంటాయి. ఎక్కడ తెప్పించుకుంటారు మీరు? కొనాల్సినోడు మీరు బంగారం 50,000 రూపాయలు ఉన్నప్పుడు కూడా కొన్నారా? బంగారం కొన్నారా? నేను పెళ్లి చేసుకున్నప్పుడు 15,000 ఉండే అప్పుడు 91. నౌ వాట్ ఈస్ ఇట్? క్లోజ్ టు 1 lakh rupees. మా దాంట్లో తొల అంటారు, మీ దాంట్లో తొల, అక్కడ తొల అంటారు, మా దాంట్లో 8 grams మా దాంట్లో క్యాల్కులేషన్. ఇప్పుడు యావరేజ్ ప్రైస్ పెట్టుకుంది 1 lakh అయిందండి. 15,000 కూడా బంగారం కొన్నామా? 1 lakhలో మీరు ఏదైనా మలబార్ గోల్డ్ లేకుంటే జాయ్ లుకాస్ లేకుంటే ఇక్కడ వెళ్ళి తిరగండి ఒకసారి. మన సూపర్ మార్కెట్ కన్నా ఎక్కువ రష్ అక్కడ ఉంటుంది. ఎవరు ఆపరండి కొనడం అది. సో దే విల్ బై వాట్ ఎవర్ రేట్ అమెరికన్స్ విల్ బై. వాళ్ళకి ఎక్కడ ఉండదు. ఇప్పుడు చూడండి, మొన్న కార్ సేల్స్ గురించి చెప్తున్నారు. ఫోర్డ్ కంపెనీ ఫస్ట్ టైం ఇట్ ఇస్ రిపోర్టెడ్ లాసెస్. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేయలేరు. దే హ్యావ్ టు బై ఫ్రమ్ చైనా ఆర్ ఇండియా ఆర్ మెక్సికో ఆర్ కెనడా. అమెరికాలో ప్రాబ్లం, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అమెరికా వైట్ హస్ ఫెయిల్డ్ అనేది, మీ ఇంటికి ప్లంబర్ వస్తాడు ట్యాప్ ఫిక్స్ చేయడానికి. ఇండియన్ ఈక్వలెంట్ తీసుకుంటాను, అమెరికన్ ఈక్వలెంట్ తీసుకోను. ట్యాప్ కాస్ట్ 250 రూపాయలు. ఫిక్స్ చేసేటోడు 500 తీసుకుంటాడు. యూఆర్ అవుట్. మార్కెట్ అవుట్ అయిపోయింది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అమెరికా. అమెరికాలో వాడు ఇంకేం చేయడు. మన దగ్గర ఏం చేస్తాం, మనం చాలా స్మార్ట్. మనం వచ్చినప్పుడు ఆ గడ్డ పోయింది ఒకసారి చూసుకో, ఇది కొంచెం లీక్ అవుతుంది చూసుకో, అక్కడ పోయింది చూసుకో అని చెప్పి అంత 10 పనులు చేయించుకుంటాం 500కి. అక్కడ చేయలేరు, వాడు వచ్చిన పని చేసి వెళ్ళిపోతాడు. సో యు ఆర్ అవుట్ ప్రైస్ ఫ్రమ్ ద మార్కెట్. అదే యాపిల్ వాళ్ళు చెప్తున్నారు కదా, ఇదే ఫోన్ మీరు ఇండియా మీద 100% డ్యూటీ వేయండి, అప్పుడు కూడా స్టిల్ చీపర్ దాన్ మేకింగ్ ఇట్ ఇన్ యూఎస్. వాళ్ళ $1 వేజ్ మీకు తెలుసు ఎంత హై ఉంటుందని. వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ హై ఉంది. మన దగ్గర శ్రీపెరమదూర్లో ఈజీగా చేయించుకుంటారు దానికన్నా చాలా తక్కువ రేట్లో. దిస్ ఇస్ అమెరికా హెస్ బికమ్ టోటలీ అవుట్ ప్రైస్డ్ ఆఫ్ ద మార్కెట్. వాళ్ళ స్టీల్ కొనలేము, వాళ్ళ కాపర్ కొనలేము. నేను చెప్తున్నాను కదా, మోదీ గారు ఏం చేయాలంటే 0% ఇచ్చేసేయండి, ఎక్సెప్ట్ ఫర్ డైరీ ప్రొడక్ట్స్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఆఫ్ కోర్స్ చిన్న చిన్న కొన్ని ఉంటాయి, అది మనం చేయలేము. స్పెషల్ డైరీ ఎందుకు మనం అబ్జెక్ట్ చేస్తున్నాం, అమెరికా నుంచి ఇంపోర్ట్ ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళ ఆవులకి మీట్ పెడతారు, మన ఇక్కడ గడ్డి ఇస్తాం వాళ్ళకి, వాళ్ళు మీట్ ఇస్తారు, మీట్ ప్రొడక్ట్స్ ఇస్తారు తినడానికి. అది వీ విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే మన ఆవుకి గడ్డి అది మీట్ పెట్టి బీఫ్ పెట్టి దానికి తిండి ఇచ్చిన తర్వాత ఆ పాలు మనం వాడం. సో వీఆర్ వెరీ క్లియర్, వీ విల్ నాట్ యూజ్ ఇట్. బికాస్ మిగతా స్టేట్ నుంచి మనకు పాలు వస్తుంది కదా, మిగతా కంట్రీస్ నుంచి చాలా కంట్రీస్ వస్తుంది, అది మనం ఎందుకు తీసుకుంటున్నాం ఇప్పుడు కూడా. వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. మనోడు ఎవరు కొన్నాడు, పిచ్చోడు కొంటాడు అక్కడ వెళ్ళి అంత డబ్బులు పెట్టి కొనడానికి. మన దగ్గర పాలు వస్తున్నాయి, అన్ని డైరీలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అగ్రికల్చర్. మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళు చూసాను బాస్మతి సేల్స్, నేను అనుకున్న యూఎస్ టాప్, యూఎస్ 6th పొజిషన్ ఉంది బాస్మతి సేల్స్ మన దగ్గర నుంచి. సో వీ హ్యావ్ నో థ్రెట్ ఎక్సెప్ట్ అగ్రికల్చర్. ఎంఎస్ఎంఈ, థర్డ్ సెక్టర్ వాజ్ ఎంఎస్ఎంఈ. మన ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న కార్ఖానాలు. మీరు ఫతేనగర్ వెళ్ళండి, బాల్నగర్ వెళ్ళండి, వెల్డింగ్ షాపులు, ఈ లేత్ షాపులు, ఇట్లాంటి చిన్న చిన్న కార్ఖానాలు ఉంటాయి. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. 50 కోట్లు 10 కోట్లు 20 కోట్లు టర్న్ ఓవర్ చేసిన కంపెనీలు వాళ్ళు ప్రొటెక్ట్ లేకుండా యూఎస్ వచ్చి మొత్తం మార్కెట్ మటాష్ చేసి పడేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్సిడీ ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళకి చాలా సబ్సిడీ ఇస్తారు, దాన్ని మన మీద వచ్చి వేసేస్తారు. అగ్రికల్చర్ కూడా హెవీ సబ్సిడీ దగ్గర మనం కూడా ఇస్తాం, లేదని చెప్పట్లేదు. బట్ ఇట్స్ అ బిగ్గర్ పిక్చర్. మోదీ గారు చేస్తున్న మీరు అడిగిన ప్రశ్నకి మెచ్యూరిటీ చూడండి, పార్లమెంట్లో రిప్లై చేస్తున్నారు. అక్కడ లేని ఇక్కడ లేని. ఎందుకంటే రేపు యువర్ ఫ్రెండ్ మై ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటాం. రేపు మనం మళ్ళీ చేయగలపాల్సి వస్తుంది. ఒక రోజు ట్రంప్ దిగొస్తాడు కిందికి, ఆ రోజు గుర్తుపెట్టుకుంటాడు, నేను అది తిట్టాను చూడ, నన్ను ఇట్లా తిట్టావాను ఆ రోజు అని చెప్తాడు. అప్పుడు మేమేం తిట్టలేదండి, మీరే తిట్టారు నన్ను. వీఆర్ వెరీ కేర్ఫుల్ టు యూ, వీ డోంట్ మెన్షన్ యువర్ నేమ్ ఎనీవేర్. మీ పేరు ఎక్కడ చెప్పలేదు, మేము చాలా మెచ్యూర్గా బిహేవ్ చేశాం. అది దట్ ఈస్ ద పొలిటికల్ మెచ్యూరిటీ ఆఫ్ ఎ లీడర్ వర్సెస్ రాహుల్ గాంధీ చైనీస్ వాళ్ళు వచ్చి మన సోల్జర్స్ని కొట్టారని చెప్పి డిఫరెన్స్ అక్కడ వస్తుంది అన్నమాట.